నమస్తే, నేను మీ ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ప్రభుత్వ ఆఫీసులో ఒక సామాన్యుడు అడుగు పెడితే అతన్ని ఒక మనిషిలా కాదు, నడిచొచ్చే ఏటీఎం మిషన్లా చూసే అధికారులు ఇంకా ఈ సమాజంలో బతుకుతూనే ఉన్నారు. ప్రభుత్వం నెల నెల లక్షల్లో జీతాలు ఇస్తున్నా ఆ కరెన్సీ కక్కుర్తి తీరక సామాన్యుడి రక్తం తాగే జలగలు ప్రతి డిపార్ట్మెంట్లోనూ తిష్టవేశాయి. నీటిని ప్రాణాధారం అంటారు, కానీ ఆ నీటిని ఇచ్చే వాటర్ బోర్డులోనే కనక వర్షం కురిపిస్తే కానీ ఫైల్ కదలని దారుణమైన పరిస్థితి దాపురించింది. ఇలాంటి ఒక అవినీతి తిమింగలానికి మన ఏసీబీ అధికారులు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. సామాన్యుల నుంచి లంచాలు డిమాండ్ చేస్తూ రెచ్చిపోయిన వాటర్ బోర్డు మేనేజర్ అనంత లక్ష్మీ కుమార్ కు న్యాయస్థానం రిమాండ్ విధించింది. దిశ దినపత్రిక ప్రచురించిన ఈ కథనం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతుంది. అసలు ఈ వాటర్ బోర్డులో ఏం జరుగుతుంది? అనంత లక్ష్మీ కుమార్ లాంటి అధికారులు సామాన్యులను ఎలా పీడిస్తున్నారు? ఏసీబీ ట్రాప్ లో ఈ అవినీతి వ్యవహారం ఎలా బయటపడింది? ఈ వీడియోలో డీటెయిల్ గా పోస్ట్ మార్టం చేద్దాం. మనం ఇల్లు కట్టుకోవాలన్నా, కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించాలన్నా వాటర్ బోర్డు నుంచి కనెక్షన్ తీసుకోవడం ఎంత నరకమో ఆఫీసుల చుట్టూ తిరిగిన ప్రతి సామాన్యుడికి తెలుసు. అన్ని డాక్యుమెంట్లు పక్కాగా ఉన్నా సరే అధికారులు అడిగినంత ముట్ట చెప్పకపోతే ఆ ఫైల్ టేబుల్ మీద నుంచి ఇంచు కూడా కదలదు. సరిగ్గా ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాటర్ బోర్డు మేనేజర్ అనంత లక్ష్మీ కుమార్ లాంటి వాళ్ళు ఏ రేంజ్లో రెచ్చిపోయారో ఈ కేసే ఒక నిదర్శనం. ఒక చిన్న అప్రూవల్ కోసం లేదా కనెక్షన్ మంజూరు కోసం నెలల తరబడి సామాన్యులను ఆఫీసుల చుట్టూ తిప్పుకోవడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. రూల్స్ పేరుతో భయపెట్టి ఫైల్ రిజెక్ట్ చేస్తామని బెదిరించి చివరకు దర్జాగా లంచం డిమాండ్ చేసే స్థాయికి ఈ అవినీతి సిండికేట్ ఎదిగిపోయింది. అడిగినంత ఇస్తే పని ఒక్క రోజులో పూర్తవుతుంది, ఇవ్వకపోతే మీరు చెప్పులు అరిగేలా తిరిగినా ఆ ఫైల్ పై సంతకం పడదు. ఈ వేధింపులు భరించలేకే ఒక బాధితుడు దమ్మున నిర్ణయం తీసుకున్నాడు. నేరుగా ఏసీబీ తలుపు తట్టాడు. బాధితుడి ఫిర్యాదు అందుకున్న ఏసీబీ అధికారులు ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. వాటర్ బోర్డులో జరుగుతున్న ఈ పచ్చి దోపిడీకి చెక్ పెట్టాలని ఒక పక్కా ప్లాన్ వేశారు. పక్కా ఆధారాలతో బాధితుడికి రసాయనాలు రాసిన నోట్లు ఇచ్చి పంపించారు. తన ఛాంబర్లో కూర్చొని అంతా తన ఇష్టమే అన్నట్లుగా ఫీల్ అవుతున్న ఆ అధికారి టేబుల్ కింద లంచం డబ్బులు తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు సినిమాల్లో లాగా మెరుపుదాడి చేశారు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడి చేతులు కెమికల్ వాటర్లో ముంచేసరికి ఆ అవినీతి అధికారి ముఖంలో రంగులు మారిపోయాయి. అప్పటి వరకు సామాన్యుడి మీద సింహంలా గర్జించిన ఆ మేనేజర్ ఏసీబీ అధికారుల ముందు పిల్లిలా మారిపోయాడు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్న అధికారులు ఆయన ఆస్తులపై, గతంలో ఆయన చేసిన ఫైల్స్ పై ఆరా తీయడం మొదలుపెట్టారు. న్యాయస్థానం ముందు హాజరుపరచగా కోర్టు అనంత లక్ష్మీ కుమార్ కు రిమాండ్ విధించింది. ఈ ఘటనతో వాటర్ బోర్డులో లంచాలు మేస్తున్న మిగతా అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ వార్త బయటకు రాగానే సోషల్ మీడియాతో ప్రజల్లో విపరీతమైన ఆగ్రహం వ్యక్తమవుతుంది. ప్రభుత్వం ఇచ్చే లక్షల జీతాలు వీళ్లకు సరిపోవా? ఇంకా బడుగు బలహీన వర్గాల ప్రజలను పీడించుకొని తినే ఈ కక్కుర్తి ఏంటి అని జనాలు మండిపడుతున్నారు. దిశ దినపత్రిక ఈ వార్తను హైలైట్ చేయడంతో వ్యవస్థలో ఉన్న లొసుగులు మరోసారి బయటపడ్డాయి. ఏసీబీ వాళ్ళు రోజుకో అధికారిని పట్టుకుంటూనే ఉన్నారు, జైలుకు పంపుతూనే ఉన్నారు. అయినా సరికొత్త అవినీతి తిమింగలాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. దీనికి కారణం చట్టాల్లో ఉన్న లొసుగులు. అడ్డంగా దొరికిపోయినా సరే కొన్నాళ్ల తర్వాత బెయిల్ పై బయటకు వచ్చి మళ్ళీ అదే కుర్చీలో కూర్చొని దర్జాగా బతకచ్చనే ధీమా. అవినీతికి పాల్పడిన వారి ఉద్యోగాలు శాశ్వతంగా పీకేసి వారి ఆస్తులను జప్తు చేస్తే కానీ ఈ లంచ అవతారాలకు భయం పుట్టదు. అనంత లక్ష్మీ కుమార్ రిమాండ్ ఎపిసోడ్ ప్రభుత్వ అధికారులకు ఒక స్ట్రాంగ్ వార్నింగ్. మీరు ఎంతటి తోపులైనా సరే మీ కక్కుర్తికి ఎక్కడో ఒక చోట బ్రేక్ పడక తప్పదు. సామాన్యుడు తిరగబడితే ఏసీబీ రూపంలో మీ మెడకు ఉచ్చు బిగిస్తుంది. మీలో ఎవరైనా సరే ఏ ప్రభుత్వ ఆఫీసులో అయినా మీకు జరగాల్సిన న్యాయమైన పని కోసం అధికారులు లంచం అడిగితే భయపడి డబ్బులు ఇవ్వకండి. ధైర్యంగా ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064కి కాల్ చేయండి. లంచం అడిగే వాడి గుండెల్లో నిద్రపోండి. వాటర్ బోర్డులో జరిగిన ఈ భాగోతంపై లంచాలు తీసుకుంటూ దొరికిపోతున్న ఇలాంటి అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో కింద కామెంట్స్ లో మీ ఒపీనియన్ చెప్పండి. ఈ అవేర్నెస్ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఎందుకంటే లంచం ఇవ్వకపోవడం కూడా ఒక పోరాటమే. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో క్రైమ్ అండ్ పొలిటికల్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్. కీప్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.